నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కనెక్ట్ ఆంధ్ర చేపడుతున్న బృహత్తర కార్యక్రమాల్లో ఆర్బీఎల్ బ్యాంకు భాగస్వామ్యం కావడం అభినందనీయమన్న రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి గిరిజా శంకర్. నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి. పేద కుటుంబాలు అప్పుల పాలు కావద్దని అదనంగా వాళ్ల పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోనే వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా సాయాన్ని సమాజంలోని పేదలకు సహాయం అవసరమైన వారికి సుస్థిర జీవనోపాధి అవకాశాలు కల్పించి చిట్ట చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేర్చేందుకు కనెక్ట్ ఆంధ్ర చేపడుతున్న బృహత్తర కార్యక్రమాల్లో ఆర్బీఎల్ బ్యాంకు భాగస్వామ్యం కావడం అభినందనీయమంటూ రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి గిరిజా శంకర్ అన్నారు. విజయవాడలోని కనెక్ట్ ఆంధ్ర కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సుమిత్ బండారి నేతృత్వంలోని ఆర్బీఎల్ బ్యాంకు బృందం కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద 5 లక్షల చెక్కును రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి గిరిజా శంకర్ కు అందజేశారు. ఈ సందర్భంగా గిరిజా శంకర్ మాట్లాడుతూ వాణిజ్య వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థలు సానుకూల దృక్పథంతో కనెక్ట్ ఆంధ్ర ద్వారా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలకు చేయూతను అందిస్తూ ఉండడం గొప్ప పరిణామమన్నారు. కనెక్ట్ ఆంధ్ర ద్వారా చేపడుతున్న కార్యక్రమాల ఫలాలు సరైన వ్యక్తికి సరైన మార్గం ద్వారా అందించేందుకు ప్రణాళికాయుతంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సహకారంతో కనెక్ట్ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా 14,000 మంది టీబీ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లు పంపిణీ చేస్తున్నట్లు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి గిరిజా శంకర్ వెల్లడించారు. Specifically, wherever you want to contribute, to your own village, in your own village, in your own district, in your own constituency, wherever you want to do so, whichever activity you want to do so, whatever little you want to, whatever little, even if it means very little, it is still big amount for that particular village. So whatever help can be done, I request the entire community to come forward across the continents, wherever they are, to do whatever good they can to help Andhra Pradesh. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి మంగళవారం సాయంత్రం నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక 31వ డివిజన్ ముత్యాలంపాడు తదితర ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యం తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. అనంతరం ఎమ్మెల్సీ రుహుల్లా పెనుమత్స శిరీష సత్యం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 31వ డివిజన్ నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మన ఇప్పుడు 31వ డివిజన్లో మన సాయిబాబా గుడి దగ్గర నుంచి మన ఇప్పుడు గడప గడప ప్రచారం అనేది మొదలుపెట్టామండి. ఇందులో మన ఇప్పుడు ముఖ్య అతిథిగా మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన కార్పొరేటర్ శ్రీషా గారు పాల్గొనడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్తే ఒకే ఒక చప్పుడు, గుండె చప్పుడు, జగనన్న 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 అన్న, మీరు ఇంత దూరం రావాల్సిన అవసరం లేదన్నా, మేము అతను ఇప్పుడు రుణం తీర్చుకునే రోజు వచ్చిందన్న, జగనన్న ఓటేస్తామని చాలా సంతోషం చెప్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి.
గడప గడపకి తిరుగుతున్నాము 31వ డివిజన్లో. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంచిగా స్పందించి జగన్ గారిని గెలిపిస్తాం, అలాగే మన సీనాన్నను కూడా గెలిపిస్తామని వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా పథకాలు తీసుకుంటున్నాము, జగన్ అన్నకే ఓటేస్తాము, జగన్కి తప్పితే ఇంక వేరే వాళ్ళకి ఎవరికి కూడా ఓటేయమని పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా గ్రహించే కొంతమంది వ్యక్తులు ఈ ప్రగల్భాలు అంటారు చూడండి, ఈ ప్రగల్భాలు పలికి వాళ్ళకి చేతగాక వాళ్ళ మనుషులు కూడా కనపడ. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 31వ డివిజన్లో మన ఇన్ఛార్జ్ అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మన ఎమ్మెల్సీ రూహుల్లా గారు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ప్రతి గడపకి వెళ్ళడం జరిగింది. ప్రతి గడప దగ్గర కూడా సాధారణంగా ఆహ్వానించడం అనేది చాలా సంతోషకరంగా. ఈ గడప గడపకు పాదయాత్రలో భాగంగా ఇవాళ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, కార్పొరేటర్ సురేష్ గారు వీళ్ళందరూ కూడా ఒక ఇంటింటికి కూడా ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వాగ్దానాలు చేసి ఏ అయితే అమలుపరిచాడో వాటన్నిటిని కూడా అడిగి పేరు పేరున అందరిని అడిగి అమ్మ నీకు వచ్చినాయా రాలేదా ఈ పథకాలని అడుగుతా. పేద కుటుంబాలు అప్పుల పాలు కావద్దని, అదనంగా వాళ్ల పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోనే వైసీపీ కళ్యాణమస్తో వైఎస్ఆర్ షాదీ తోఫా సహాయాన్ని అందిస్తున్నట్లు సీఎం జగన్ చెప్పారు. మంగళవారం వైఎస్ఆర్ కళ్యాణమస్తో వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత నిధుల్ని బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. మరో మంచి కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. దాదాపు 10,132 మంది జంటలకు, పిల్లలకు ఈరోజు మంచి జరిగే కార్యక్రమం జరుగుతుంది అన్నారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కార్యక్రమం ప్రతి పేదవాడికి పిల్లలను చదివించే విషయంలో ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా 10వ తరగతి సర్టిఫికేట్ ఇద్దరికీ ఉండాలని పెట్టామన్నారు. దీనివల్ల ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలంటే ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలాగా ఉపయోగపడుతుందని చెప్పారు. 18 సంవత్సరాలు వధువుకు, 21 సంవత్సరాలు వరుడికి ఉండాలన్న నిబంధన ఉండటం వల్ల 10వ తరగతి ముందే 15 ఏళ్ళు, 16 సంవత్సరాలకే అయిపోయినా 18 సంవత్సరాల ముందే పెళ్లి జరిగితే ఈ స్కీమ్కు అనర్హులు కాబట్టి ఇంటర్మీడియట్కు పంపితే అమ్మఒడి అనే పథకం ప్రభుత్వం ఇస్తుంది అన్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం తల్లికి అమ్మఒడి ద్వారా మంచి జరుగుతుందని తెలిపారు. ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారని చెప్పారు. ఇంటర్ అయిపోయిన తర్వాత పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన ఉంది అన్నారు. అదే మాదిరిగా వసతి దీవెన కూడా బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి 20,000 రూపాయల దాకా విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్లో ఇస్తున్నామని చెప్పారు. ఈ 2 స్కీములు ఎలాగూ ఉన్నాయి కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప, ప్రతి పిల్లోడు గ్రాడ్యుయేట్స్ అయ్యేలా అడుగులు వేయించగలుగుతున్నామన్నారు. ఖచ్చితంగా తల్లి చదివి ఉంటే వచ్చే జనరేషన్లో పిల్లలు కూడా చదువుల బాట పడతారు అని ఆయన పేర్కొన్నారు. ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపుగా 10,132 మంది జంటలకు, పిల్లలకు ఈరోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా, ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి కూడా పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికి, వధువుకు అండ్ గ్రూముకు కూడా, వరుడుకు కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అని అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది. నిరుద్యోగ, యువజన, విద్యార్థి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి నేతృత్వంలో ఈ నెల 22వ తేదీన చెలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా సిడబ్ల్యూసీ సభ్యులు, పీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. ఆంధ్రరత్న భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో సీఎం జగన్ పూర్తిగా విఫలమయ్యారన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రతి సంవత్సరం ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ చేస్తామన్న జగన్ రెడ్డి సీఎం అయ్యాక నిరుద్యోగ, యువజన, విద్యార్థి సమస్యలను గాలి కొదిలేశారని అన్నారు.
యువజన విద్యార్థి సమస్యలు, ప్రధానంగా నిరుద్యోగ సమస్య మీద ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష నాయకుడిగా ఇచ్చినటువంటి వాగ్దానాల మీద ప్రధానంగా క్యాలెండర్ ఈవెంట్స్ అనేటువంటిది పెట్టి ప్రతి సంవత్సరం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలన్నీ కూడా చేస్తానని చెప్పి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా వారు చెప్పడం జరిగింది. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేయకపోగా డిఎస్సికి సంబంధించి టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి అతి తక్కువ పోస్టులని భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్ అనేటువంటి కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. 22 ఉదయం 10 గంటలకి ఆంధ్రరత్న భవన్ నుంచి సెక్రటేరియట్ వైపుగా మా పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ విద్యార్థి యువజన సమస్యల మీద శంఖారావాన్ని పూరించడం, చలో సెక్రటేరియట్ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు, పార్టీ సిడబ్ల్యూసి సభ్యులు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్సు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ప్రధానంగా యువజన కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు, వారి యొక్క కార్యవర్గ సభ్యులు, ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు, వారి యొక్క కార్యవర్గ సభ్యులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరికీ సాధ్యం కాని విధంగా వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఘనత మాజీ మంత్రి స్వర్గీయ దేవినేని నెహ్రూదే అని పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకుడు నెహ్రూ అని అదే బాటల్లో మేము కూడా నిరుపేదలకు అండగా నిలుస్తున్నామని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. మంగళవారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ రామాలయం సెంటర్ నందు 3 నిరుపేద కుటుంబాలకు 70,000 రూపాయలు విలువ చేసే ఒక ఇస్త్రీ బండి, ఒక టిఫిన్ బండి, ఒక తోపుడు బండిని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారికి ఉచితంగా అవినాష్ అందజేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పేద ప్రజలకు ట్రస్ట్ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ ఇన్ఛార్జ్ వల్లూరి ఈశ్వర ప్రసాద్, డివిజన్ అధ్యక్షులు గద్దె కళ్యాణ్, వైసీపీ నాయకులు సుబ్బరాజు, కాళీ, పోతురాజు, నాగరాజు, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానికి టీడీపీ నాయకులు కేశినేని చిన్ని సవాల్ విసిరారు. విజయవాడ పార్లమెంట్ అభివృద్ధిపై దమ్ముంటే తనతో చర్చకు రావాలంటూ పిలుపునిచ్చారు. విజయవాడ పార్లమెంట్ టీడీపీ నాయకులు కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు విజయవాడలోని క్రైస్ట్ ద కింగ్ స్కూల్లో జరిగింది. ఈ మెడికల్ క్యాంపుకు 2,136 మంది హాజరయ్యారు. వీరిలో 1,421 మంది కంటి పరీక్షలు చేయించుకోగా 678 మందికి ఉచితంగా కళ్లజోళ్లు ఇవ్వడం జరిగింది.
కార్యక్రమాన్ని అత్యంత ఆర్థిక వ్యయంతో కూడిన ఈ కార్యక్రమం మెగా మెడికల్ క్యాంప్ కనీ విని ఎరగని రీతిలో హైదరాబాద్ నగరం నుంచి, చెన్నై నుంచి క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన వ్యాన్ను కూడా తెప్పించి ఈ రోజున ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఈ క్యాంపుకు ఏర్పాట్లు చేసిన స్థానిక నాయకులు, సోదర సోదరులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ఈ క్యాంపు ప్రత్యేకతను మీరు గమనించుకొని మీరు దీనిలో లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం. ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో మా డివిజన్ అధ్యక్షులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో ఇవాళ ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. యథావిధిగానే ప్రతి మెడికల్ క్యాంపుల్లాగానే ఇక్కడ కూడా అన్ని రకాల వైద్య సేవలు అందిస్తున్నాం. ఒక్కసారి ఇంకొక 2.5 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలక్షన్ కోడ్ మమ్మల్ని రెస్ట్రిక్ట్ చెబితే మేము ఆపుతాం, కానీ లేకపోతే ప్రతి నెల మెడికల్ క్యాంప్ అనేది ఇక్కడ ప్రతినిత్యం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే బేసిక్ ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ విషయాన్ని ప్రభుత్వం పక్కన పెట్టింది. ఇక్కడ చాలా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కేసులు తీసుకోవట్లేదు కాబట్టి అందరూ, అంతేకాకుండా మీరు చూస్తే అన్నీ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్, విజయవాడలో ఉన్న పెద్ద కార్పొరేట్ హాస్పిటల్సే ఉన్నాయి. ఖరీదైన క్యాన్సర్ వైద్యం కూడా పెట్టడం జరిగింది. మా నాయకులు, కార్యకర్తలు ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రజలు కూడా మీరు గమనించాలి, అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం ప్రజల చెంతనే మేము ఉంటాం. విశాఖ ఎంపీగా తనను గెలిపిస్తే ఒక కర్మాగారాన్ని కాపాడడానికి పార్లమెంట్ను సైతం స్తంభింపచేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పాల్ అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ఆదానీకే ఎందుకు అమ్ముతున్నారంటూ ప్రశ్నించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేఏ పాల్ మాట్లాడుతూ, ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధి చేస్తానని, రాష్ట్రానికి ఉన్న లక్షల కోట్ల అప్పులను తీరుస్తాను అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడేందుకు కోర్టులో తను వేసిన కేసు చెల్లదంటూ జడ్జి ఉత్తర్వులు ఇవ్వడంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు మోదీకి తొత్తులుగా మారాయన్నారు. అటువంటి పార్టీలకు ప్రజలు ఎందుకు మద్దతు ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం తాను పోరాడుతున్నానని వెల్లడించారు. విజయవాడ మీడియా మిత్రులందరకు నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగిన డ్రామా చూస్తేనే ఒకటే అర్థమవుతుంది, ఈ రాష్ట్రాన్ని అదానీ నడిపిస్తున్నాడా, ఎవరు నడిపిస్తున్నారు? మీ అందరికీ తెలిసిన విషయమే, అదానీ స్టీల్ ప్లాంట్ కొంటుంటే 8 లక్షల కోట్లది 8,000 కోట్లకు అమ్ముతుంటే 2,000 ఎకరాలు పోర్టును ఆల్రెడీ అమ్మేస్తే ఫిబ్రవరి 2021 స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా, ప్రైవేటైజేషన్ చేయకుండా నేను ఇదే ఏపీ హైకోర్టులో కేసు వేశాను మొట్టమొదటిసారిగా. ఆ తర్వాత కొంతమంది జాయిన్ అయ్యారు, ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. తర్వాత సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకు వెళ్ళాను. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందు నేను పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్స్ చేశాను. ఈ దేశం ఏ దిశలో ఉంది, ఎటువైపు వెళ్తుంది అని గత సంవత్సరం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు, మీరు కానీ ఈ దేశాన్ని రక్షించడానికి కష్టపడకపోతే, కృషి చేయకపోతే, మీ డ్యూటీ మీరు చేయకపోతే, 3 సార్లు ఆయనకి చెప్పాను, దేవుడు క్షమించడు, దేశం క్షమించదు, చరిత్ర క్షమించదు అని. ఈరోజు చూడండి, సుప్రీంకోర్టు తీర్మానం 3 రోజుల క్రిందట నా మిత్రుడు కపిల్ సిబ్బల్ గారు వేసినది. ఎలక్టోరల్ బాండ్వి సీక్రెట్గా ఇచ్చిన డబ్బులు క్విక్ ప్రో కో ఉంది అని అనేక సార్లు నేను అనేక ప్రెస్ మీట్లో చెప్పాను. ఢిల్లీలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ ఎక్స్పోజ్ చేశారు. కానీ ఆ సీక్రెట్ ఒకటి దాసేశారు. ఏంటది? పేరు చెప్పను, ఎందుకంటే ఆయన నా మిత్రుడు కనుక. ఆయన కాల్ చేసి
ఒరే నువ్వు మాకు 500 కోట్లు ఇచ్చే ఎలక్ట్రల్ బాండ్, వాళ్ళకి నువ్వు 50 కోట్లు ఎందుకు ఇచ్చావు? ఆయనకి 50 కోట్లు, ఆ పార్టీకి చెప్పేస్తాను పేరు, కాంగ్రెస్ పార్టీకి, ఎవరు అడిగారో చెప్పను, కాంగ్రెస్ పార్టీకి 50 కోట్లు ఎందుకు ఇచ్చావు? కాంగ్రెస్ పార్టీకి 50 కోట్లు ఇచ్చినట్టు నీకెలా తెలుసు బాబు? రూలింగ్ పార్టీలో ఉన్నోడికి. నువ్వు నా మిత్రుడు కనుక నీ పేరు తీయట్లా, లేదా తీసుండేవాడిని. ఇది అవినీతా కాదా? మీకు 500 కోట్లు ఇచ్చారు. అప్పుడు నేను చెప్తే పాలుగారన్నీ ఎగ్జాజరేట్ చేసేస్తున్నారని ఒక మీడియా రిపోర్టర్ ఢిల్లీలో అడిగాడు నన్ను. నేను చెప్పిన దానికంటే ఎక్కువ ఇప్పుడు అఫీషియల్గా 6,600 కోట్లు బీజేపీకి వైట్ మనీ ఇచ్చారు. ఇది నల్లధనం కాదు. నల్లధనం ఎంత ఇచ్చారు చెప్పమంటారా? దేవినేని అవినాష్ చొరవతో తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని వైసీపీ యువ నేత సిద్ధార్థ తెలిపారు. రోడ్లు, డ్రైన్లు, కొండ మార్గాలు పూర్తిగా మరమ్మతులు చేసి ప్రజలకు అండగా నిలిచిన ఘనత అవినాష్దే అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి దేవినేని అవినాష్ ఎంతో కృషి చేశారన్నారు. జగన్ సహకారంతో తూర్పు నియోజకవర్గంలో అనేక సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యాయన్నారు. గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ కుటుంబ సభ్యులు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్లో స్థానిక నేతలు, కార్యకర్తలతో కలిసి సిద్ధార్థ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. రాబోయే ఎన్నికల్లో దేవినేని అవినాష్ని ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ పర్యటనలో 9వ డివిజన్ ప్రెసిడెంట్, మండల ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, సోషల్ మీడియా మిత్రులు, వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వం ముందడుగు వేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నియోజకవర్గంలో 6గురికి మంజూరైన 4.65 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి అనేక కార్యక్రమాల అమలు ద్వారా ప్రజా ఆరోగ్యానికి ఈ ప్రభుత్వం భరోసాగా నిలుస్తోందని మల్లాది విష్ణు అన్నారు. 16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంతో పాటుగా నాడు నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించారు. కనుకనే నీతి ఆయోగ్ విడుదల చేస్తున్న ఆరోగ్య సూచీల్లో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని వెల్లడించారు. ఒక 6 కుటుంబాలకి ఈరోజు అందించడం జరిగింది. ముఖ్యంగా చాలామంది వైద్యం కోసం ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ ఇబ్బందులు పడేటటువంటి వారి కొన్ని సందర్భాల్లో ఆరోగ్యశ్రీలో కూడా త్వరితగతిన పూర్తి కానటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ తయారు చేసినటువంటి బిల్స్ అన్నింటినీ కూడా సబ్మిట్ చేసి అత్యవసరమైనటువంటి సందర్భంలో ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయోగపడతాం. తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఓటమి భయంతో ఉన్నారని దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీర అన్నారు. టీడీపీ నేతలకు చెప్పుకోవడానికి వారి హయాంలో చేసిన అభివృద్ధి ఒక్కటి కూడా లేదన్నారు. తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత అవినాష్దే అన్నారు. దేవినేని అవినాష్ చొరవతో, జగన్ సహకారంతో తూర్పు నియోజకవర్గంలో రోడ్లు, డ్రైన్లు సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యిందన్నారు.
అవినాష్ అన్న హామీ కార్యక్రమం ద్వారా దేవినేని అవినాష్ సతీమణి దేవినేని సుధీర తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్లోని పలు ప్రాంతాలలో గడప గడపకి తిరుగుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ని గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ జరగని అభివృద్ధి జగన్ హయాంలో జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మలేషియా దేశంలో ఉన్నత విద్యకు సంబంధించి అనేక అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్వి ఉషా రాజ్యలక్ష్మి అన్నారు. ఎడ్యుకేషన్ మలేషియా గ్లోబల్ సర్వీసెస్ నగరంలో స్టడీ ఇన్ మలేషియా ఎడ్యుకేషనల్ ఫెయిర్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇన్ మలేషియా ఎడ్యుకేషన్ ఫెయిర్ను విజయవాడ నోవాటెల్లో నిర్వహించింది. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్వి ఉషా రాజ్యలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ ఏపీలో కూడా అంతర్జాతీయ స్థాయిలో విద్యను అభివృద్ధి చేయడం జరిగిందని చెప్పారు. భారత్ మరియు మలేషియా దేశాల మధ్య విద్యాపరమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇన్నోవేషన్, అడ్వాన్స్ టెక్నాలజీలో సహకారంపై చర్చించామని అన్నారు. గ్లోబల్ సిటిజన్స్గా గ్రాడ్యుయేట్స్ను తయారు చేసేందుకు ఇలాంటి ఎడ్యుకేషన్ ఫెయిర్స్ దోహదం చేస్తాయని చెప్పారు. లాజిస్టిక్స్లో, టెక్నాలజీలో, ఇన్నోవేషన్లో మలేషియా బలంగా ఉందని అభిప్రాయపడ్డారు. అనంతరం ఎడ్యుకేషన్ మలేషియా గ్లోబల్ సర్వీసెస్ ప్రతినిధులు రాజఫ్ హరీష్, కరం కౌర్ మాట్లాడుతూ 10 యూనివర్సిటీలు ఈ ఫెయిర్లో పాల్గొన్నాయని చెప్పారు. టెక్నాలజీ, ఫార్మా, నర్స్, బిజినెస్, బయోటెక్నాలజీ, బ్యాచిలర్స్, మాస్టర్స్ ఇలా అన్ని రకాల కోర్సులు ఉన్నాయని తెలిపారు. మలేషియాలో ఫీజులు తక్కువగా ఉంటాయని, టోఫెల్, ఈఎల్స్ వంటి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదన్నారు. నచ్చిన యూనివర్సిటీని ఎంపిక చేసుకుని అందులో చేరవచ్చని వారు తెలిపారు. ఎగ్జిబిషన్ ఇక్కడ జరుగుతుంది. మలేషియన్ యూనివర్సిటీస్ అన్నీ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఎలాంటి ఎడ్యుకేషన్ మన ఆంధ్ర స్టూడెంట్స్ దొరుకుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మనం కూడా ఏం చెప్పామంటే హైయర్ ఎడ్యుకేషన్ ఫ్రంట్లో మనం చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చాము. మనం కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. మలేషియన్ స్టూడెంట్స్ ఇక్కడికి రావాలంటే వాళ్ళకు కూడా అవకాశాలు ఉన్నాయని మనం చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా కొలాబరేషన్, అంటే మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి, అక్కడ స్టూడెంట్స్ ఇక్కడ వచ్చి చదువుకోవడానికి ఎక్స్చేంజ్ కింద పాసిబిలిటీస్ ఏమున్నాయి అనేది ఒకటి. రెండోది ఇన్నోవేషన్ కానివ్వండి, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్లో మనం ఎలా కొలాబరేట్ చేయగలము అనే 2 విషయాలను కూడా మనం చర్చించడం జరిగింది. ఇవాళ స్టడీ ఇన్ మలేషియా అనే ప్రోగ్రామ్ సాయంకాలం వరకు ఉంటుంది. మన స్టూడెంట్స్ అందరూ కూడా మలేషియన్ యూనివర్సిటీస్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉంటాయి ఇలాంటివి డిస్కస్ తెలుసుకోవచ్చు. అలాగే మలేషియన్ టీంని కూడా మనం ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి ఆహ్వానించున్నాం. వారు వచ్చిన తర్వాత
మ్యూచువల్గా రెండు మన రాష్ట్రానికి మలేషియా దేశానికి మధ్య ఎలాంటి ఎక్స్చేంజెస్ చేయొచ్చు అనే విషయం గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. ఇది నిజంగా రాబోయే రోజుల్లో మనం గ్లోబల్ సిటిజన్స్గా గ్రాడ్యుయేట్స్ని తయారు చేయాల్సిన తరుణం ఇది. కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్ చాలా ఇంపార్టెంట్ కాబోతుంది రాబోయే రోజుల్లో. సో మనం ప్రతి కంట్రీ యొక్క యూనివర్సిటీస్తో కూడా మనం కొలాబరేషన్కి ట్రై చేస్తాం. ఆంధ్ర ఎడ్యుకేషన్ని స్ట్రెంథన్ చేయటం, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని ఇక్కడికి అట్రాక్ట్ చేయటం, మన దగ్గర నుంచి వరల్డ్స్ టాప్ యూనివర్సిటీస్కి స్టూడెంట్స్ని పంపించడం అనే 3 అంశాల మీద కార్యాచరణ. Very good morning. My name is Raja Faris from Education Malaysia Global Services, an agency under the Ministry of Higher Education Malaysia. So for today's event, we have 8 Malaysian universities coming to Vijayawada for study in Malaysia Education Fair. We have government universities, and we also have the private universities coming for our fair today. And Malaysia University, we offer various programs from engineering, hospitality, technology, IT, and also business. And recent years, we see the growing number of Indian students to choose Malaysia as their study abroad destination. At this moment, we have around 3,000 Indian students with active student pass in Malaysia, and we hope that the number will be growing over the next few years. There are several reasons why the students to choose Malaysia as their study destinations. One of the things, Malaysia, we offer the quality education at a very affordable price. We have 5 Malaysian universities listed in the top 200 QS ranking, and aside from that, we are also ranked as the 3rd most affordable destinations for international students by the QS ranking. And aside from that, we have more than 50 courses offered by the Malaysia University listed in the top 100 QS ranking by subject. So these are some of the important reasons why we have many international students in Malaysia. At this moment, we host about 130,000 international students from various countries. And in India, international students make up as the 5th largest international students community from India, and most of them are coming from the southern state of India. So we hope that in future we will have more collaboration between India and Malaysia higher education institutions, which include student exchange, research exchange, full-time program, and also the joint workshop between these 2 countries. And with that, we hope more and more Indian students to choose Malaysia as your preferred study destination. Thank you so much. My name is Saad Naseem. I'm from Asia Pacific University's International Office. And we are a university that basically leads in technology and innovation, over 30 plus years of experience in Malaysia. I think our experience in the past has been from throughout Indian states. However, I believe there is a slight more inclination of students studying in Malaysia from South India. I guess that comes from it being very close to culture, close to country as well, easier for students to travel. And at the end of the day, I think those are some of the points which are very important for students traveling abroad. And as a university, there's a lot of exposure that the students can get, industry exposure as well as real life exposure. Hi Andy, my name is Karambir Kaur. ఇక్కడ ఇవాళ మలేషియా ఎడ్యుకేషన్ ఫేర్ జరిగిపోతుంది. సో లాట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫీషియల్స్ వేరే వేరే యూనివర్సిటీస్ నుంచి ఇక్కడ దాకా వచ్చారు. ఐ థింక్ యూ ఆల్ షుడ్ బీ హియర్ బికాజ్ Malaysia is going to be the next upcoming destination. It is one of the best places for education because అంటే QS ర్యాంకింగ్ చాలామంది నమ్ముతారు. సో QS ర్యాంకింగ్లో చాలా యూనివర్సిటీస్ మలేషియన్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇట్స్ అ వెరీ స్మాల్ కంట్రీ కానీ వెరీ బ్యూటిఫుల్ కంట్రీ. మీకు ఫీజ్ కూడా చాలా తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం రీసెర్చ్ కోర్సెస్ ఉన్నాయి, బ్యాచిలర్స్, మాస్టర్స్, ఆల్మోస్ట్ లాట్ ఆఫ్ ఫీల్డ్స్. వైసీపీపై నమ్మకంతో టీడీపీని విడిచి వైసీపీలో చేరిన ప్రతి ఒక్కరిని వైసీపీ గుర్తుంచుకుంటుందని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. మోసాలు చేసే టీడీపీని విడిచి వైసీపీ వైపు రావడం సంతోషంగా ఉందన్నారు. సీఎం జగన్ సమక్షంలో టీడీపీ ముఖ్య నేతలు వైసీపీలోకి రావడం ఆనందకరమన్నారు. వైసీపీపై దుష్ప్రచారం తప్ప దానిలో వాస్తవం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆయన తెలిపారు. కేంద్ర కార్యాలయానికి విచ్చేసి తెలుగుదేశం పార్టీ నుంచి వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో
పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంచి ఈరోజు పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. గత 4 సంవత్సరాల 9 నెలల కాలంలో పార్టీ ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కి చేసినటువంటి లబ్ధి కానీ, అందించినటువంటి సుపరిపాలన కానీ చూసి మన ఈరోజు తెలుగుదేశం పార్టీ వదిలి చాలామంది వందల వేల సంఖ్యలో నాయకులందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ, ఈ యొక్క వేదిక పైన ఆసీనులైనటువంటి జిల్లా అధ్యక్షులకి, మల్లికార్జున గారికి, మీ యొక్క సమన్వయకర్త, మీకు వేమూరు నియోజకవర్గానికి కొత్తగా వచ్చినటువంటి సమన్వయకర్త వరికూటి అశోక్ బాబు గారికి, నా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో ఒక రకమైనటువంటి అపోహలు క్రియేట్ చేశారు, సృష్టించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది మన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని అపోహలు వరికూటి అశోక్ బాబు పట్ల సృష్టించినటువంటి మాట వాస్తవం. కొండపి నియోజకవర్గంలో ఇటువంటి కార్యకలాపాలు జరిగాయి. చాలామంది వరికూటి అశోక్ బాబు అనగానే అయ్యో చాలా గట్టిగా మాట్లాడతాడు, నాయకులందరినీ ఎదుర్కొంటాడు అన్నటువంటి అపోహని సృష్టించారు. నిజానికి నాకు తెలిసినంత వరకు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు అశోక్ ఉన్నంత సాధు స్వభావి కానీ, మంచివాడు కానీ నేను ఎవరిని చూడలే పార్టీ. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఆంధ్ర చేపడుతున్న బృహత్తర కార్యక్రమాల్లో ఆర్బీఎల్ బ్యాంకు భాగస్వామ్యం కావడం అభినందనీయమన్న రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి గిరిజా శంకర్. నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించిన వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి. పేద కుటుంబాలు అప్పుల పాలు కావద్దని అదనంగా వాళ్ల పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోనే వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా సాయాన్ని అందించారు. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.